నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది హ్మ్. ఇప్పుడు 'రామ్ చరణ్' వచ్చేసి 'బుచ్చిబాబు' సినిమా తీస్తుండు. దాని తర్వాత సుకుమార్ గారి డైరెక్షన్‌లో తీయబోతుండు. సో, ఆ సినిమాకి సుకుమార్ గారు హీరోయిన్‌ని సమాంతరం తీసుకుంటా అని చెప్పేసి అన్నారంట. 'రామ్ చరణ్' గారు వద్దు అని చెప్పేసి తనన్నారంట. అయితే ఇగ సుకుమార్ గారు గట్టిగా ఏమన్నారంటే, "నీ ఇష్టం వచ్చినది తీసుకో. కానీ షూటింగ్ మాత్రం ఇన్ టైమ్‌లో కంప్లీట్ అవ్వాలి. తొందరగా చూజ్ చేసేసుకో" అని చెప్పేసి గట్టిగా చెప్పారంట. హ్మ్. అందులో నిజం ఉందా? ఏంటి విషయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముందు 'బుచ్చిబాబు' సినిమా ఫినిష్ చేయనివ్వండి. హ్మ్. తర్వాత వేరే సినిమాల గురించి మాట్లాడదాం. ఆయన సైన్ చేసాడా? లేదా? అగ్రీమెంట్ వచ్చిన ముహూర్తమే రాలేదు. ఏంటో వీళ్ళసలు ఆయన సుకుమార్ గారు కూడా ఇప్పుడు 'పుష్ప 3' దాంట్లో బిజీగా ఉన్నారు. ఎట్లైనా 'రామ్ చరణ్' గారితో రంగస్థలం తీశారు. అవును. సూపర్ డూపర్ హిట్ అది. 'రామ్ చరణ్‌లో' యాక్టింగ్ అంతా పిండి పిప్పి చేసేసారు అవును. దాంట్లో. ఒకవేళ అంటే ఇప్పుడు 'రామ్ చరణ్' గారు, సుకుమార్ గారు సినిమా తీస్తుంటే ఓకే. దాంట్లో హీరోయిన్ అంటే ఖచ్చితంగా కొంచెం లెవెల్ ఇండి ఉండే హీరోయిన్‌ని అవును. తీసుకోవాలి. ఇండియా వైడ్‌గా గుర్తుండాలి. ఆయనకి తగ్గట్టుగా ఉండాలి. అవును. ఎందుకంటే ఆయనకి అందరు హీరోయిన్‌లు సెట్ అవ్వరు అవును. బేసికల్లీ. సో, దానికి ఫస్ట్ ఆయన 'రష్మిక మండాన' అని 6 ఏళ్ళు ట్రావెల్ చేసింది కదా! అవును. సో, 6 ఏళ్ళు ట్రావెల్ చేసినప్పుడు హి నోస్ హౌ 'రష్మిక మండాన' విల్ వర్క్. సో, 'రష్మిక మండాన' 'రామ్ చరణ్' చేద్దామా అని 'రష్మిక మండానని' హోల్డ్‌లో పెట్టుకున్నారు అనుకుందాం. హుహు. తర్వాత 'సమంత' అసలు తెలుగులో ఇప్పుడు అమ్మాయికి ఈ పెద్ద హీరోల పక్కన లేవు. లేవు. సో, 'సమంత' ఆల్రెడీ రంగస్థలంలో 'రామ్ చరణ్', 'సమంత' పేరు బావుంటుంది. అవును. మళ్ళీ వాళ్ళ పేరుని రిపీట్ చేయొచ్చు. హిట్ అవుతుందేమో పేరు అవును. అనుకోని. బట్ ఆ అమ్మాయికి మళ్ళీ తెలుగులో మార్కెట్ లేదసలు. అవును. తెలుగులో అంతా ఓన్లీ సోషల్ లేవు మీడియాలోనే సినిమాలు ఉంటుంది. చాలా. సోషల్ మీడియాలోనే ఉంటోందామె. అవును. అందుకని చెప్పి తెలుగులో సినిమాలు లేవు. సో, ఆమెను తీసుకొని ఇంకెక్కడైనా ఇబ్బంది పడతామా అనే ఆలోచనలో కూడా ఉన్నారంట. హుహు. ఎందుకంటే ఇదంతా కల్పితం. అదంతా అవును. మనకు తెలియట్ల. బట్ హీరోయిన్ ఎవరనేది వాళ్ళ సినిమా సెట్స్ మీదకెళ్తే గాని మనకు తెలీదు. ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ 'రామ్ చరణ్' గారికి ఒక డిజాస్టర్. అవును. ఆయన లుక్ అంతా కంప్లీట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆయన దీంట్లోకి మళ్ళీ లుక్‌లోకి రావాలంటే ఇంకెంత మార్చుకోవాలో తెలియట్లేదు. అవును. అంతే అదేందో ఆయనకి శాపంలాగా ప్రతి ఒక్కటి ఆయనకి ఎదురు దెబ్బే తగులుతోంది. సినిమా విషయాల్లో అలాగే జరుగుతోంది. కథల విషయాల్లో అలాగే జరుగుతోంది. డైరెక్టర్ విషయాల్లో అలాగే జరుగుతోంది. హీరోయిన్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అవును. ఆయనకి. సో, ఆయన సినిమాలు తీస్తే జనాలు ఎక్కడ మా 'రామ్ చరణ్' అన్న వచ్చి సినిమాలు తీయట్లేదేంటి? మా 'రామ్ చరణ్' అన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎందుకంటే 'చిరంజీవి' గారి మీద అభిమానం అబ్బాయి మీద చాలా పడిందండి. అవును. ఆ ప్రెషర్ వల్లనే సినిమాలు ఆడట్లేదు. ఆ ప్రెషర్ లేకపోతే సినిమాలు ఆడతాయి. ఓకే. కానీ ఆ ప్రెషర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఏంటంటే లేదు కదా! అవును. ఇప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ చూసుకుంటే 'సుకుమార్' గారిది మన 'రామ్ చరణ్' 'రామ్ గారిది చరణ్.' 2026, 27లోనే మొదలవుతుంది. ఓకే. ఇప్పటిదాకా ఎవరుంటారో, ఎవరు పోతారో. అంతే కదండీ! ఆ! వాళ్ళు సినిమాలు 3 నెలలకో, 6 నెలలకో రిలీజ్ చేస్తే అనుకోవాలి. మనం ఈరోజు నైట్ పడుకుంటే పొద్దున్న లేస్తామా లేదా అని డౌట్‌లో బతుకుతున్నాం. అవును. ఇంకా వాళ్ళ గురించి పట్టించుకొని, ఆ హీరోయిన్ గురించి పట్టించుకొని, వాళ్ళు ఇంకా జుట్లు పీక్కొని సినిమా డిలే చేసుకుంటే వాళ్ళకే నష్టం. మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ అలాంటివేం జరుగుండవు. ఇదంతా ఫేక్ న్యూస్.